Hi friends, welcome to GSWS. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఏప్రిల్ 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మీ ఫోన్ నుంచే అన్ని సర్టిఫికేట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మన ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్, IIT మద్రాస్ సహా వివిధ రంగాల నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే జూన్ 12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని పౌర సేవలను తీసుకురావాలని చంద్రబాబు గారు ఆదేశించారు. మన మిత్ర వాట్సాప్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. జూన్ 12 నాటికి డిజిటల్ రూపంలో అందించే అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రభుత్వం 254 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్. అయితే ఈ 254 సర్వీసులను ఇంకా మెరుగుపరిచి 500 సేవల వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. మరికొన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇక ప్రత్యేక సలహా మండలి విషయానికి వస్తే మన ఏపీ ప్రజలకు మరింత మేలు చేసేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు అందివ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లోనే వాట్సాప్ను ఉపయోగించి వివిధ రకాల పౌర సేవలను సులభంగా పొందవచ్చు. 2025 జనవరి 30న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ గారు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించారు. మన మిత్ర సేవల కోసం ఏపీ ప్రభుత్వం 9552300009 అనే నెంబర్ను కేటాయించింది. తొలి దశలో 161 పౌర సేవలు అందుబాటులోకి తేగా ఆ తర్వాత వీటిని 254కు పెంచారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులు, దేవాలయ దర్శన టికెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బస్ టికెట్లు, పరీక్షల హాల్ టికెట్లు వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే సేవలు పొందేలా చేయడమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను అందించడమే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికేట్సే కాదండి, మీకు రిలేటెడ్ అంటే గ్రామంలో జరిగే ఏ కంప్లైంట్స్ కానీ, ఏమన్నా వీధి లైట్లు కానీ అలా ఏమన్నా ఉన్నా కానీ కంప్లైంట్స్ కూడా ఈ మన మిత్ర వాట్సాప్ ద్వారా మనం చేయొచ్చు. అది ఎలానో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.